బీఆర్ఎస్ పార్టీ ఎవరు ప్రశ్నించినా మరి ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి కొట్టేస్తున్నారు. మొన్న హరీష్ రావు గారు క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద కానీ సంక్షేమం మీద కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి ఎక్కడ చర్చ జరగలేదు. కేవలం వాళ్ళ వసూళ్ల మీద వాళ్ళ వాటాల మీద ఇది జరిగింది అని అంటే నిన్న ఒక మంత్రి గారు చాలా నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అట్లాంటి జరగలేదు. అసలు ఈ తల్లిదండ్రుల ప్రమాణం చేయటం ఏందో ఒక మంత్రి ఉండి రాజకీయంగా ఏదైనా విమర్శ వస్తే దాన్ని ధీటుగా సమాధానం చెప్పాలి. కానీ నీ తల్లిదండ్రులను ఎవరు అడిగినారు, నిన్నెవరు అడిగినరు? ఏదో గుమ్మడికాయ దొంగలంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నిజంగా మా జిల్లా నుంచి 2 మహిళా మంత్రులకు అవకాశం వచ్చిందంటే మేము సంబరపడ్డాం. నేను కూడా మంత్రిగా పనిచేశాను అక్కతో కలిసి. కాబట్టి ఈ వరంగల్ జిల్లా ఒక మంచి రాణి రుద్రమ్మదేవి, సమ్మక్క సారాలమ్మ లాంటి చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు పుట్టిన వీరనారుల గడ్డ అది. కానీ వాళ్ళ ఒకళ్ళేమో మంత్రి ఉండి కూడా నాకు అన్యాయం జరుగుతుందని మొరపెట్టుకునే పరిస్థితి, ఒకరేమో ఏదైనా ఇతరుల మీద ఎదురుదాడి, అడిగిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసుకుంటూ పోతే సరిపోతుందని భావిస్తున్నట్టుంది. హరీష్ రావు గారు మాట్లాడింది దాని మీద మీరు అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పింది. ఏది అబద్ధం? ఇప్పటివరకు ములుగులో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు చేసింది అబద్ధమా? నువ్వు లేక 70 కోట్ల రూపాయలు మేడారంకి తీసుకొస్తే మరి ఆ 70 కోట్ల మీదనే ఇవాళ వాటాలు పెట్టుకొని క్యాబినెట్ అంతా 4 ముక్కలుగా విడిపోయింది. అబద్ధమా? ఏది అబద్ధం? ఇదే హరీష్ రావు గారు నీ జిల్లాలో నువ్వు ఇంకా జన్మలో చేయలేవు కావచ్చు, నీ నియోజకవర్గానికి 200 కోట్లతోని మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ ఇస్తే మరి ఆయన అబద్ధాలు చెప్తాడట, నువ్వు మాత్రం నిజం చెప్తున్నావు. నువ్వు చెప్పు విషయం ఏందో. నా నియోజకవర్గంలోకి వచ్చిన దాంట్లో మీరెందుకు పంచాయతీ అని చెప్పి నిన్నటి వరకు అలిగింది మీరు కదా? మీరు పరిపాలన గాలికి వదిలేసినంటే కాదు మేము తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తాం, పిల్లల మీద. ఆ ప్రమాణాలు ఎందుకు? జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, మానభంగాలు, హత్యలు వీటికి సాక్ష్యం కాదా? హన్మకొండ కలెక్టరేట్లో ఒక మహిళా అధికారి మీద ఒక ఉద్యోగి మరి మానభంగం చేయబోతే దాని గురించి మాట్లాడిందా 2 మహిళ? మీకు సిగ్గనిపించట్లేదా? నేను చెప్పొద్దు కానీ నీ శాఖలో జువెనైల్ హోమ్లో 10 మంది పిల్లలు బాలుల మీద ఎవరో ఉద్యోగి మరి వాళ్ళ నీచానికి ఒడగొట్టిండు అని అంటే ఆయనను సస్పెండ్ చేసింది. దాని మీద మీరు ఒక ప్రకటన చేయరు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారు, దాన్ని పట్టించుకోరు. ఇవాళ పైపెచ్చు ఎదురు మాట్లాడితే నిజం కాదా? మీ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే మాకు సమాధానం చెప్పొద్దు, మేము విమర్శలు చేస్తున్నామని అనుకోండి. స్వయంగా ఒక మంత్రి గారి కూతురు చెప్పిన దానికి కూడా మీరు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆఫీసుకు పిలిపించుకొని మా ఓఎస్డీని మరి అక్కడ గన్ను ఉంది అని అంటే గన్ను ఎవరు తీసుకొచ్చింది? మా దగ్గర లేని గన్ను వాళ్ళే తీసుకొచ్చినట్టుంది, స్వయంగా ముఖ్యమంత్రియే తీసి పంపించినట్టుంది అని మాట్లాడితే హైదరాబాద్ నడిబొడ్డున దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తున్న క్రమంలో ఇలాంటి కల్చర్ని ముఖ్యమంత్రి ఆఫీస్ పక్కనే సెటిల్మెంట్ చేసుకునే మరి ఎవరైనా పరిశ్రమలు పెట్టుకోవడానికి వస్తే గన్ పెట్టి బెదిరించి మీరు మామూళ్లకు వసూళ్లకు పాల్పడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? ఏ